జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాంబలగడ్డ సమీపంలోని ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. ముగ్గురు నాయకులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడంతో ఈద్గా ప్రాంతం సందడిగా మారింది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా భూపాలపల్లి పట్టణం బాంబలగడ్డ సమీపంలోని ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలయభలే ఇచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒకేసారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, గండ్ర సత్యనారాయణరావు ఒకరి గురించి ఒకరు అడిగి తెలుసుకున్నారు. ఈద్గాకు వచ్చిన ముగ్గురికి ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈద్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వారితో కలిసి నమాజ్ చేశారు. రంజాన్ మాసం త్యాగం, ఉపవాసం, దైవభక్తి, సమానత్వం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రంజాన్ పర్వదినం అందరికీ ఆనందాన్ని, శాంతిని, సుఖశాంతులను కలిగించాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా ఐక్యత, సౌభ్రాతృత్వంతో ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కలుసుకునే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పేద ధనిక వర్గమని తేడా లేకుండా ఒకే కాడికి ఈద్గాలో మరి ప్రతి ఒక్కరూ కలుసుకునే అవకాశం కలవడం 30 రోజులు ఒక పవిత్రమైనటువంటి పండుగగా ఉండి ఒక నిష్ఠతో కఠోర దీక్ష చేసి నేలవంక చూసిన తర్వాత పండుగ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ముసల్మాన్ సోదరులకి, నిరుద్యోగ యువకులకి ఈరోజు రుణ సౌకర్యము కల్పించడంతో గాని, పేద ముసల్మాన్ సోదరులకు స్వింగ్ మిషన్స్ కూడా అతి త్వరలో ఒక 10-15 రోజుల్లో ఈ పండుగ సందర్భంగా కూడా ఇవ్వడం గాని, అదేవిధంగా పేద ముస్లిం సోదరులకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం గాని ఇవి తీసుకోబోతున్నామని తెలియజేస్తూ సాదిఖానులు, మసీదులు, కబ్రస్థాన్లకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఈ జిల్లా కేంద్రంలో కూడా ఒక 2 కోట్ల రూపాయలతో ఒక సాదిఖానను కూడా మీ అందరి ఆశీర్వాదంతో నిర్మించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తూ, కనుక ముసల్మాన్ సోదరులు ఈరోజు ఈ పవిత్రమైనటువంటి పండుగలో అదే విధంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు మిమ్మల్ని మీ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మరి నిర్వాహక కమిటీకి, ఈ ఈద్గా కూడా ఈ జిల్లా కేంద్రంలో ఇంకా చాలా నిధులు కావాలని కోరారు. సిసి రోడ్ కానీ దీని కలర్ కూడా మొన్న ఇచ్చాం. నిధులు ఇచ్చి ఈ యొక్క ఈద్గాను ఇంకా అభివృద్ధి చేసేటువంటి అవకాశం కూడా చేయడం జరుగుతుంది. రాబోయేటువంటి రంజాన్ వరకు ఇవి కూడా పూర్తి చేయడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ యొక్క పండుగలో పాల్గొన్నటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా మరోసారి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు, మరి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉండడం ఆనందించదగ్గ విషయమని సిరికొండ మధుసూదనాచారి అన్నారు. రంజాన్ మాసంలో 30 రోజులు పవిత్ర ఉపవాస దీక్షలు చేసి పండుగ జరుపుకోవడం అద్భుతమన్నారు. ముస్లిం సోదరులకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలిపారు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చేయొద్దు, పరహితాన్ని కోరాలి. అద్భుతమైన ఇందులో రంజాన్ సందర్భంగా ఒక దివ్యమైన భవ్యమైనటువంటి సందేశం ఉంది. ఇక్కడ నిజంగా నేను 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న మనమందరం సమాజం అంటాం, అందరూ సమానమే అంటాం. కానీ బయట తేడాలు కనబడతాయి. కానీ రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల అన్యోన్యత చూసిన తర్వాత ఒకే కుటుంబం లాగా బతకడం అనేది ఈ జాతికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇక్కడ పేద లేడు, ధనికుడు లేడు,
పరాక్రమ అనేటువంటి భేదం లేకుండా అందరూ ఒకే మాట, ఒకే బాట, ఒకే నీతి, ఒకే కుటుంబం అనేటువంటి రీతిన ఈ జాతి ఈ రంజాన్ మాసంలో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పవిత్ర మాసంలో మీరంతా ఎంతో గొప్పగా ఈ నెల రోజులు గడిపి ఈరోజు విజయవంతంగా పండుగ చేసుకుంటున్నటువంటి సందర్భంగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈదుల్ ఫితర్ పండగ శుభాకాంక్షలు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీల సంరక్షణకు ఎంతో చేసిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు గండ్ర వెంకటరమణారెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ గారి ప్రభుత్వం మైనార్టీల యొక్క సంక్షేమానికి నిర్విరామ కృషి చేసి ప్రతి రంజాన్ పండుగ నాడు సందర్భంలో పేద ముస్లింలకు మరి వారికి గిఫ్ట్స్ ఇవ్వడం, మరి ప్రభుత్వం తరఫున కూడా ఇఫ్తార్ విందు నిర్వహించడం, ఆ రకంగా అనేక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మైనార్టీల యొక్క అభ్యున్నతి కొరకు కేసీఆర్ గారు పనిచేసినటువంటి విధానాలు మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడ ఉన్నా మైనార్టీల యొక్క సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పకుండా మీ వెంట ఉంటారని, మీ అందరికీ కూడా పూర్వ శాసనసభ్యుడిగా మీ యొక్క పురోగతిలో మీ మంచికి చెడ్డకు మేము ఎప్పుడు కూడా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.